నమస్తే. విద్యుత్ కుంభకోణంలో కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది జ్యుడిషియల్ కమిషన్. సో జూన్ 15వ తేదీలోగా అంటే ఇంకొక 4 రోజుల్లో వివరణ ఇవ్వాలి అని కేసీఆర్ని ఆదేశించారు. మరి కేసీఆర్ ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి. ఈ అంశం మనకు ఒకటి ప్రధానంగా కనిపిస్తున్నది. రెండోది, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చింది, బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డికి. ఈటల రాజేందర్ని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన అమిత్ షాని కూడా కలవడం జరిగింది. మూడోది, రేవంత్ ముందున్న సవాళ్ళు ఏంటి? ఆయన ఎలక్షన్ కోడ్ అయిపోయింది, 100 days అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, పెన్షన్ ఎప్పుడు పెంచుతారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, ఇండ్లు ఎప్పుడు కడతారు, సో ఇట్లా ఉద్యమకారులను ఎప్పుడు గుర్తిస్తారు, ఇట్లా చాలా అంశాల మీద రేవంత్ వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అభివృద్ధి మీద అండ్ సంక్షేమం మీద, ఇవన్నీ అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. ఇన్నయ్య గారు నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు? మీ దోస్తుకి నోటీసులు వచ్చినాయి. విద్యుత్ కుంభకోణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అండ్ యాదాద్రి భద్రాద్రి 2 థర్మల్ పవర్ ప్లాంట్లలో కూడా కరప్షన్ జరిగింది అని వివరణ కావాలని కేసీఆర్కి ఎలక్షన్లకు ముందే నోటీస్ ఇచ్చిరట. ఆయన జూలై 30కి వస్తానడట. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి జూలై 30కి వస్తానట. జూలై 30 ఎట్లా, ఎలక్షన్లు ఆల్రెడీ అయిపోయినాయి కదా. లేదు ఈ 15లోగా రావాలని మళ్ళీ నోటీస్ ఇచ్చినట్టున్నారు. సో మీరు ఎట్లా చూస్తున్నారు ఈ నోటీస్? ఏదో జనరల్గా తీసుకోవాల్సిందేనా, లేకపోతే ఏమైనా సీరియస్నెస్ కనిపిస్తున్నదా మీకు? అంటే ఏదైతే ఇప్పుడు విద్యుత్తు సంబంధించినటువంటి అంశం ప్రాతిపదిక చేసుకొని దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వము ఎల్ నరసింహారెడ్డి గారిని విచారణ కోసం వారికి దాని బాధ్యతలు అప్పగించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు ఆయన అందజేస్తూ ఆ విచారణ పూర్తి చేయడానికి వారికి ఒక సపరేట్గా కార్యాలయము, సిబ్బంది, మంచి చెడ్డ ఇతరత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది నేను అనుకోవడము, నా అభిప్రాయం కూడా ఏంటంటే దీన్ని ఒక రాజకీయ కక్ష సాధింపుగా చూడాల్సిన అవసరం లేదు. దీన్ని చూడొద్దు, అస్సలు చూడొద్దు. రాజకీయ కక్షలు సాధింపు అనేది వేరే అంశం ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఇది ప్రభుత్వ నిర్వహణకు సంబంధించినటువంటి విషయం, దీని మీద మనం చాలా సందర్భాల్లో మాట్లాడినాము. 2014 నుంచి మాట్లాడుతూ ఉన్నాము. రాజకీయ పార్టీల కంటే ముందు నుంచి మాట్లాడుతున్నాం మనం. ఇవాళ ఏదో కొత్తగా రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు, లేకపోతే క్యాబినెట్ మాట్లాడుతుంది అనేది దొంగలు పడ్డ 6 నెలలకు వాళ్ళు మాట్లాడుతుండ్రు. కానీ మనం ఎప్పటి నుంచో మాట్లాడినాం. ప్రభుత్వ ధనము, ప్రజాధనము దుర్వినియోగం అవుతున్నది, అవసరం లేకున్నా వీళ్ళు కొనుగోలు కార్యక్రమం పెట్టుకున్నారు, దీంట్లో కిట్ప్రో ఉంది అనేది మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. అవినీతి ఉంది, అక్రమాలు జరిగినాయి, చట్టపరంగా, రాజ్యాంగపరంగా, ప్రభుత్వ నియమావళి పరంగా జరగలేదనేది మనం 2015 నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ ఏదో వీళ్ళు కొత్తగా ఏదో కొండందు వెలికని పట్టినట్టు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎవరు మాట్లాడలే? ఓ రఘు మాట్లాడలేదా? ఒక ఎన్నయ్య మాట్లాడలేదా? ఇక్కడ ఉన్నటువంటి ఈ కేసీఆర్కి అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడలేదా? ప్రజా సంఘాలు మాట్లాడలేదా? లేకపోతే ఉద్యమకారులు మాట్లాడలేదా? ఎవరు మాట్లాడారు? అందరం మాట్లాడినాం మనం. అందరూ మాట్లాడి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో సరే, దేనికి ఏదైనా ఓ పద్ధతి ఉంటుంది కాబట్టి మనం కూడా ఇదే పద్ధతిని మొదటి నుంచి మనం అడిగినాం. 2018 ఎన్నికలకు ముందు కూడా ఇదే అడిగినాం మనం. ఇప్పుడు కూడా అదే అడిగినాం. సరే, ఆఖరికి వాళ్ళు ఏదో దాని మీద విచారణ చేస్తామని వాళ్ళు డిక్లరేషన్లో పెట్టిండ్రు, హామీలలో పెట్టిండ్రు, గ్యారంటీల్లో పెట్టలేదు. కానీ ఉపన్యాసాల్లో అనేక మంది, వీళ్ళే కాదు, రాహుల్ గాంధీ గారు మాట్లాడిండ్రు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడిండ్రు, ఖడ్గే గారు మాట్లాడిండ్రు, అందరూ మాట్లాడిండ్రు. సరే, ఏది ఏమైనా విచారణకు ఆదేశించిండ్రు, అవకాశాలు కల్పించిండ్రు, ఒక మంచి న్యాయ నిపుణులైనటువంటి వారిని ఏర్పాటు చేయండి. ఎందుకంటే నాకు ఎల్ నరసింహారెడ్డి గారు సిద్ధాంతాల పరంగా ఆయన కొంత RSS బీజేపీ భావజాలంతో ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు. మాకు దగ్గర మా వర్ధనపేట, మేము వెనకడ వర్ధనపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నాం కాబట్టి ఆయన కూడా వర్ధనపేట నియోజకవర్గ పరిధిలో, ఇప్పటి హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కూడా, ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కూడా ఆయన కారు వేసుకొని ఇంటికి పోయి లుంగి కట్టుకొని ఆయన వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయన రైతు క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. ఈ మట్టి వాసన ఏందో తెలుసు. ఈ తెలంగాణ మట్టి వాసన బాగా చూసినోడు. తెలంగాణ ఉద్యమ క్రమంలో నేను ఆయన ఎన్నోసార్లు కలిసిన.
ఓకే. నాకెంతో ఎన్నో విషయాలు చెప్పిండు ఆయన. తర్వాత కూడా నాకు ఎన్నో విషయాలు ఉద్యమ క్రమంలో కూడా కలిసినాం ఆయన. తెలంగాణ మట్టి వాసన తెలిసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు తెలిసిన వాళ్ళు కాబట్టి, తెలంగాణ అభివృద్ధి సంక్షేమం గురించి బాగా అవగాహన వ్యక్తి కాబట్టి, తెలంగాణ కాపాడుకోవాలనే కోరిక ఉన్న వ్యక్తి కాబట్టి, ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలు ఆయన ఏదో రేవంత్ రెడ్డి చెప్తానో, ఇంకోటి చెప్తానో, అమిత్ షా చెప్తానో, మోడీ చెప్తానో, లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలంతో కొంత అంటుసొంటుంది కాబట్టి వాళ్ళు చెప్తే వింటాడని నేనైతే అనుకోను. ఓకే. ఆ విచారణ అనేది చాలా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా జరుగుద్దని నేను అనుకుంటున్నా. కాబట్టి కేసీఆర్గా మీనమేషాలు లెక్క పెట్టకుండా నిన్నేం అడుగుతున్నారు, ఏందో చెప్పు అంటున్నారు, ఏం చేసినావో చెప్పు గదే అంతే. అడగడం తప్పే ఉంటుంది, అందరిని అడుగుతారు కదా. ఇప్పుడు నన్ను మిమ్మల్ని ఏమైనా విచారణ పిలిస్తే పోయి చెప్పామా? కానీ బేసిక్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా కేసీఆర్ ఇట్లాంటి అంశాలు ఏదన్నా తన మీదకి వచ్చినప్పుడు దాన్ని ఒక పొలిటికల్గా వాడుకుంటాడు. ఈ ఎలక్షన్లకు ముందే నోటీస్ ఇచ్చిరు అంటున్నాడు, ఎంపీ ఎలక్షన్లకి ముందు. సో ఒకవేళ కేసీఆర్ దాన్ని వాడుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయలే? నా మీద ఈ రకంగా చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, నోటీసులు ఇచ్చిర్రు, ఇంత దారుణం ఉంటుందా, తెలంగాణ కోసం ఇంత కష్టపడ్డ నాకు నోటీసులు అని ప్రజలు ఒక సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ప్రయత్నం కూడా చేయలే. అంత సీన్ లేదు ఇప్పుడు. ఎప్పుడు అందులో ఇంకా ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు అస్సలు లేదు, సాధ్యం కాదు అది. నీకు ఏం సెంటిమెంట్ ఉంది? ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ అంటే ఆ పార్టీ నాయకుల నుంచి కానీ ఇంతవరకు లేదు. అసలు దీంట్లో మాట్లాడడానికి ఏం లేదు. నిన్ను అడిగింది ఏంటిది, అప్పుడు జరిగినటువంటి మొత్తంగా కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రైవేట్ కంపెనీల నుంచి కావచ్చు, నీవు కొనుగోలు చేసినప్పుడు ఏ పద్ధతి పాటించినవు, బెట్టింగ్ విధానం ఎట్లా జరిగింది, కొటేషన్స్ ఎట్లా వచ్చినాయి, తక్కువ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చినవా, అసలు ఏం జరిగింది, నీ దగ్గర ఉన్నటువంటి సమాచారం తీసుకొచ్చి ముందర పెట్టమని అంటున్నారు. ఇది కూడా ఎందుకు అంటున్నారు, ఇది క్యాబినెట్ డెసిషన్ కాబట్టి. ఓకే. ఒకవేళ క్యాబినెట్ డెసిషన్ కాకపోతే ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వరు. ముఖ్యమంత్రి క్యాబినెట్కి చీఫ్ కాబట్టి ఆయన బాధ్యత వహించాలి. ఈ క్యాబినెట్ డెసిషన్ నాకు సంబంధం లేదు అనడానికి వీల్లేదు. లేకపోతే ఇది ఎలక్ట్రిసిటీ మినిస్టర్కి సంబంధము, ఆయనకి తెలుసు నాకు సంబంధం లేదు అనడానికి వీల్లేదు. ఎప్పుడు సంబంధం లేదని చెప్పొచ్చు అంటే అది క్యాబినెట్ డెసిషన్ కాకపోతే. ఇప్పుడు ఆయన ప్రభాకర్ రావు వీళ్ళంతా ఇప్పుడు కేసీఆర్ని అంటున్నారు, ఆయన చెప్పింది మేము చేసినాం అంటున్నారు. అది క్యాబినెట్ డెసిషన్. అది అదే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో అయితే కొంత ఏదో తప్పించుకోవడానికి అవకాశం ఉన్నట్టున్నది అంతే. అక్కడ క్యాబినెట్ డెసిషన్ కాదు కాబట్టి. ఏదైనా క్యాబినెట్ డెసిషన్ అంటే క్యాబినెట్ చీఫ్ ఎవరు? ముఖ్యమంత్రి. కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలుగా నైతికంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా, సాంప్రదాయాల పరంగా, రూల్స్ పరంగా ఆయన బాధ్యత వహించాలి. సో ఈ విషయంలో కేసీఆర్ ఇరుక్కునే అవకాశం ఉందని మీకు అనిపిస్తున్నదా? అరెస్ట్ వరకు వెళ్ళడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారా? ఈ పొలిటికల్ లిమిటేషన్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సరే ఇంతవరకు రావడం అన్నదే ఒక ఎత్తు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది కీలకం. ఇది ఇంతవరకు రాకపోతే దోషిగా రేవంత్ రెడ్డి నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే. అరెస్ట్ కాకపోతే, అరెస్ట్ కాదు, విచారణ ఆదేశించకపోతే. విచారణ ఆదేశించాలి. అరెస్ట్ అనేది చాలా పెద్ద విషయం, తర్వాత విషయం అది. ఇప్పుడు మనం ఇప్పుడే ఏదో పండగ ఇళ్ళకగానే పండగ అయినట్టు కాదు కదా. ఈ విచారణలో ఆయన తప్పు చేసిండని విచారణ కమిషన్ నిరూపించాలి. అసలు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్చ లేదు ఇక్కడ. ఇది ప్రజల డిమాండు. దాని మీద విచారణ జరగాలనేది ప్రజల డిమాండు. ప్రజల డిమాండ్ని తల వంచి కాదనలేక, తప్పుకోలేక రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించాడు. ఒకటి ఎలక్ట్రిసిటీ దానికి సంబంధించి, ఇంకోటి కాళేశ్వరం సంబంధించి, 2 విచారణకు సంబంధించి చేసిండు. దీని నుంచి రేవంత్ రెడ్డి తప్పుకుంటే, కాళేశ్వరం కూడా ఓన్లీ ఆ 3 బ్యారేజ్ల మీదనే నడుస్తుంది. అది కూడా తప్పు చేసి ఓవరాల్ గా ఏది మొత్తం ఏడుంది పేపర్లు ఏమి, అన్ని పేపర్లంతా కాళేశ్వరం మీద విచారణ అని రాస్తున్నారు. కానీ మేడిగడ్డ అంతే, ఓన్లీ ఆ 3 బ్యారేజ్ల మీదనే. బ్యారేజ్లు ఎంత మొత్తం కలిపితే కనుక 7,000 కోట్లు. అంతే. 1,00,000 కోట్లలో 8,000 కోట్లు ఎంత అసలు? అది పక్కన పెట్టిన విద్యుత్ విషయంలో ఏదైతే ఉందో ఆయన సపరేట్ చేసి విద్యుత్తు, ఛత్తీస్గఢ్, గిదే అన్ని అడిగా. ఓకే. దానికి సపరేట్ చేయలేరు ఇక్కడ.
కాబట్టి అది ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినా లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేసినా అన్నీ ఇక్కడ విచారణకు వస్తాయి. నెక్స్ట్ మరో అంశము, బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డికి మంత్రి పదవులు ఇచ్చారు. కిషన్ రెడ్డికి ఏమో క్యాబినెట్ హోదా ఇచ్చినట్టున్నారు, బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారు. సో ఈటల రాజేందర్ని ఇక్కడ అధ్యక్షుని చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది చాలా ప్రధానంగా వినిపిస్తున్నది. ఆల్మోస్ట్ డిసైడెడ్ అని అంటున్నారు. అండ్ డికే అరుణ పేరు, రఘునందన్ రావు పేరు, క్యాబినెట్లోకి అరవింద్ పేరు, ఇట్లా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. సో అల్టిమేట్గా అయితే ఈటల ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. సో ఈ ఈక్వేషన్ బీజేపీకి ఏమన్నా బలంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ సినారియో చూస్తుంటే? ఇప్పుడు కిషన్ రెడ్డి గారిది దాదాపుగా అప్పుడు క్యాబినెట్ ర్యాంకే, ఇప్పుడు క్యాబినెట్ ర్యాంకే. బండి సంజయ్ గారిది ఏదైతే ఇప్పుడు కొత్తగా 2014లో కిషన్ రెడ్డి గారికి ఏది ఇచ్చిండ్రో ఇప్పుడు బండి సంజయ్ గారికి అది ఇచ్చిండ్రు. ఈ రెండు మనం ఊహించినాయి. మనం కూడా ఆఫ్ ది రికార్డ్ మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఒక ఓసీకి ఒక బీసీకి వస్తుందని మనం చాలా రోజులుగా అనుకుంటున్నాం. దాంట్లో ఆప్షన్స్ ఎవరు ఉన్నప్పుడు ఓసీలు 3 ఉన్నారు, బీసీలు 3 ఉన్నారని కూడా అనుకున్నాం. మొత్తంగా చూసినప్పుడు ఏ రకంగా చూసినా కానీ బండి సంజయ్ గారిని కాదని ఇంకొక బీసీకి ఇచ్చే అవకాశం లేదు. ఇయ్యరు కూడా, ఆర్ఎస్ఎస్ ఊకోదు కూడా. ఒకవేళ సంజయ్ని అధ్యక్షుని చేస్తే వేరే వాళ్ళు వెళ్ళేవాళ్ళు, కానీ సంజయ్ని అధ్యక్షుని చేసే ఆలోచన వాళ్ళకి లేనట్టు. అయితే ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది, ఇద్దరు అయిపోయింది, అనవసరం అయిపోయింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ముందున్నది ఏంటిది, ఈటల గురించే మనకు చర్చ అంతా జరుగుతున్నది మీడియాలో, బయట అంతటా ఊహాగానాలు వచ్చింది. నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన మేరకు ఆర్ఎస్ఎస్ ఏబీపీ చరిత్ర లేకుండా, బీజేఎం చరిత్ర లేకుండా, ఆర్ఎస్ఎస్ చరిత్ర లేకుండా, లేకపోతే దానికి సంబంధించిన ఇతర చరిత్ర లేకుండా పార్టీ అధ్యక్షుని చేస్తారు అనేది అయితే గతంలో ఎక్కడ జరగలే. ఏ రాష్ట్రంలో జరగవు. ఒకే ఒక దగ్గర జరిగింది. ఎక్కడ? అస్సామా? కాదు, ఇక్కడ అస్సాం ముఖ్యమంత్రి అయ్యిండు, ప్రెసిడెంట్ కాలే. ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ పెట్టి నాలుక గోడ్చుకున్నారు, చేరు కాచుకున్నారు, అయిపోయింది. ఆడేం కాలే. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఆయనకి ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్న ఆయనకి మళ్ళా వీర్రాజుకి ఇచ్చిండ్రు. తర్వాత ఎక్స్పెరిమెంట్ కోసం మళ్ళా ఈమెకి ఇచ్చారు ఇప్పుడు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్పెరిమెంటల్గా జరిగేటువంటి అంశాలే కానీ పార్టీ సూత్రబద్ధంగా, నిర్మాణబద్ధంగా, సాంప్రదాయాలబద్ధంగా నాన్ బీజేపీ వాళ్ళకి ఇవ్వరా? నాన్ బీజేపీ, నాన్ ఆర్ఎస్ఎస్కి ఇచ్చిండు కానీ నాన్ బీజేపీకి ఇచ్చినటువంటి చరిత్ర. ఆప్షన్ ఏముంది మరి? ఇస్తే మళ్ళీ లక్ష్మణ్కి ఇవ్వాల్సి వస్తుంది, బీసీకి ఇవ్వాలనుకుంటే. లేదంటే ఇంకా పెద్ద ఆప్షన్ ఏం కనిపిస్తలేదు. అరవింద్ లాంటి వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే ఇంకా ఆప్షన్ ఏముంది ఇక్కడ? వేరే ఆప్షన్ లేదు. అయితే ఇది ఒకవేళ వాళ్ళు చేస్తే, ఈటలని కనుక వాళ్ళు ఎంచుకుంటే కులం జడ్డ సుఖం దక్కాలంటారు కదా, సుఖం దక్కే అంత ప్రాధాన్యత ఈయన లాభం చేస్తాడనుకుంటే ఇస్తారు. అదే ఈయన వల్ల ఆయనకి ఇవ్వడం అంటే కులం జడడమే. కులం జడ్డ సుఖం దక్కుతుంది అనే అంశం కనుక వాళ్ళ చర్చలోకి వస్తే, కులం జడ్డం ఎందుకంటున్నావు? ఆయన ఏబీపీ కాదు, బీజేపీ కాదు, బీజేవైఎం కాదు, ఏది కాదు. వీటన్నిటికంటే ఇంకోటి ఏంటంటే వీటన్నిటికి విరుద్ధంగా పనిచేసిండు ఆయన. ఐడియాలజీ కూడా డిఫరెంట్ పనిచేసిండు ఆయన. వేరే నిర్మాణంలో ఉన్నాడు, దీనికి వ్యతిరేకమైన నిర్మాణంలో ఉన్నాడు, న్యూట్రల్గా లేడు. కానీ ఇవన్నీ అయిపోయినాయి కదా ఐడియాలజీలు. ఇవన్నీ ఒక ఎలక్షన్స్ వరకే వర్కౌట్ అవుతున్నాయి తప్ప ఎక్కడ ఉందని మొత్తం అంతా పొలిటికల్ కదా, పవరే కదా అల్టిమేట్గా. పార్టీ పరంగా చూసినప్పుడు అట్లా చూడరు వాళ్ళు. ఓకే, పార్టీ పరంగా చూసినప్పుడు చాలా విషయాలను పరిగణలోకి తీసుకొని చూస్తారు వాళ్ళు. ఒకవేళ ఇస్తే ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది రాష్ట్రంలో? ఈటెల వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఈక్వేషన్ నడుస్తుందా? అంటే ఆయన అంత పర్ఫామ్ చేయగలుగుతాడు అని వాళ్ళు అనుకుంటున్నారైతే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా విషయాలు టెస్టెడ్ చేశాను. ఆయనకి ఏంది చేరికల కమిటీ చైర్మన్ అని పెట్టి ఇంకేదో పెట్టి ఆయన చేస్తే ఎక్కడ అది సక్సెస్ కాలే. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు దాదాపుగా 7-8 నెలలు ఆయనకి ఓ హోదా ఇచ్చినట్టు ఇచ్చి ఏదో చేసిండు కదా. అది నిజంగా బీజేపీ మేనిఫెస్టో, అదే బీజేపీ దాని నిర్మాణంలో ఉందంటే నిర్మాణం లేకపోవచ్చు, నిర్మాణం లేకుండా ఇచ్చారు. చేరికల కమిటీ అనేది ఎక్కడ ఉండదు, అయినా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఆయన సక్సెస్ కాలేదని వాళ్ళ అభిప్రాయం.
ఓకే. సో ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన పర్ఫార్మెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అంటారు. ఆయన పర్ఫార్మెన్స్ని ఆయన ఏదో ఇంతకుముందు చెప్పినట్టు కులం చెడ్డ సుఖం దక్కుతుంది అనే ఆ నిర్ణయానికి రాలేకపోతున్నారు వాళ్ళు. నేను కూడా చాలా తెలుసుకుంటున్నా ఢిల్లీలో, ఏదో మీడియాలో అక్కడ ఇక్కడ ఏవో వస్తున్నాయా. లేదంటే మరి తనకి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చి ఉండాలి కదా, ఆలోచన ఉంటే. సో ఈటలకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉండాల్సి ఉంటాయి కదా మరి. తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు ఉన్న రెండు అస్త్రాలు, ఒకటి కిషన్ రెడ్డి గారు, రెండు బండి సంజయ్ గారు. వాళ్ళ పార్టీని ఇక్కడ నిర్మాణం చేసుకోవాలా, ఎస్టాబ్లిష్ చేసుకోవాలా, పార్టీ స్ట్రెంత్ పెంచుకోవాలనుకున్నప్పుడు ఓకే అది కావాలి కదా. ప్రభుత్వాన్ని నడపాలనుకున్నప్పుడు వేరు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది, సంకీర్ణ ప్రభుత్వం నడవాలి కాబట్టి వాళ్ళు ఎవడో చెప్పి ఇచ్చినాం అన్నట్టు వేరుంటుంది. ఇది అట్లా ఉండదు. సో ఇక్కడ పిసిసి అధ్యక్ష పదవి కూడా ఖాళీ కాబోతున్నది, రేవంత్ పదవి కాలం కూడా ముగియబోతున్నది. సో ఇక్కడ ఏమైనా బీసీకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా? అంటే బీజేపీ ఇచ్చేదాన్ని బట్టి వీళ్ళు ఇచ్చే అవకాశం ఉందా, లేదు కాంగ్రెస్ ఒకే లైన్తో ఉన్నదని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే కనపడుతున్నదో ఆల్రెడీ మనకు కనపడే దాంట్లో బీసీలలో 3-4 ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. మహేష్ కుమార్ కానీ ఇట్లా కొంతమంది వినపడతా ఉన్నది. డిఫరెంట్ క్యాస్ట్ కంపోజిషన్లో వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు. కానీ తెలంగాణ వరకు వచ్చినప్పుడు ఈ సోషల్ ఇంజనీరింగ్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అందులో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో సోషల్ ఇంజనీరింగ్ పనిచేయదనేది ఇప్పుడు సమీక్ష జరుగుతున్నది. ఓకే. జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ కాంటెస్ట్లో చాలా చేసిండు, చాలా ప్రయత్నాలు చేసిండు. ఓకే. దాన్ని బేస్ చేసుకొని చాలా అంతర్లీనంగా చర్చలు చేసిండ్రు. అక్కడ సక్సెస్ కాలే. ఇక్కడ కూడా జరుగుతా మరి ఎవరిని ఈటలని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేసినా, మాట్లాడినా, చూపించినా రిజల్ట్ రాలే. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో సోషల్ ఇంజనీరింగ్ ప్రాతిపదిక పెట్టుకొని పార్టీలు, ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధ్యక్షులను పెట్టినా కానీ, మంత్రి పదవులు ఇచ్చినా కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర పదవులు ఇచ్చినా కానీ ఆ కోణంలో చూస్తారండి అనలేం. వాళ్ళ యొక్క ప్రాబల్యం ఏంది, వాళ్ళ ఎత్తులు జిత్తులు ఎట్లా చేస్తారు, అరచేతుల వైకుంఠం చూపెట్టి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తారు, ఇదే ప్రాతిపదిక ఉంటుంది కానీ ఇంకో ప్రాతిపదిక ఉంటుంది అని అయితే నేను అనుకోను. అంటే మోరల్గా ఒక లైన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి రెడ్డి అయిండు, మళ్ళీ పిసిసి కూడా రెడ్డికి ఇస్తే ఇదన్న ఒక లైన్ ఉంటుంది కదా ఎక్కడో దగ్గర. మీరు అన్నట్టు నాన్ రెడ్డికి వస్తుండొచ్చు కానీ ఆ నాన్ రెడ్డిలో ఎవరు అసలు ఇప్పుడు మనం అనుకున్నటువంటి అరచేతుల వైకుంఠం చూపెట్టి ప్రజల్ని తిమ్మిని బమ్మిని చేసేటోడెవడు, లేకపోతే ప్రజల్ని ఆకర్షించేటోడెవడు, ఎక్కువ అబద్ధాలు ఆడేటోడు ఎవడు, ఎక్కువగా ఏదైనా చేసి ప్రజల్ని మన వైపు ఉంచేటోడు ఎవడైనా చూస్తారు. అంతకుమించి సూత్రబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా పనిచేసేటోడు అక్కర్లే. ఎక్కడ ఏ దేశంలో ఎవరైనా ఉన్నారా చెప్పండి. అవును. ఇప్పుడు ఈ 6 గ్యారంటీస్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, కోడ్ అయిపోయింది, 100 రోజులు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు రేవంత్ ముందున్న సవాళ్ళు ఏంటని మీరు అనుకుంటున్నారు డెవలప్మెంట్ విషయంలో అండ్ సంక్షేమం విషయంలో? సో ఆయన ముందు ఒక పెద్ద ఇదే కనబడతా ఉన్నది. సరే, రుణమాఫీ ఏమో ఆగస్టు 15 లోపు చేస్తామని, ఇంకా దానికి ఒక 2 నెలల సమయం ఉంది. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, అండ్ ఇవన్నీ రేవంత్ ముందున్నాయి. ఈ సవాళ్ళని ఎట్లా ఆయన అధిగమించడానికి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అయినప్పటికీ మోడీ, అమిత్ షాల నాయకత్వంలో ప్రభుత్వం రావడం అనేది అది మొట్టమొదటి సమస్య ఆయనకి, రేవంత్ గారు. రెండవ సమస్య పక్క రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంగా చెప్పబడే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంతో కూడినటువంటి ప్రభుత్వం ఏర్పాటు కావడం రెండో సమస్య ఆయనకి. ఓకే. అసలు ఈ 2 సమస్యలు నుంచి ఆయన ఎట్లా పడతాడా అనేది నాకైతే అనుమానమే ఉన్నది. ఓకే. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే తెలంగాణ సెంటిమెంటో అవో ఇవో వాడుకొని కాలయాపనం చేయడానికి, తన ఇచ్చిన హామీలని పోస్ట్ పోన్ చేసుకోవడానికి అవకాశం ఉండే. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. పక్క రాష్ట్రంలో చంద్రబాబు రావడం వల్ల ఇప్పుడు ఆయన ఏం చెప్పుకోవాలా?
జగన్మోహన్ రెడ్డి ఉంటేనేమో ఆయన మీద ఏదో చెప్పి ఏదో అటు ఇటు ఇది అది నాగార్జున సారు శ్రీశైలము పోలవరము లేకపోతే ఇంకోటి చేసుకొని చెప్పుకొని ఏది లేకపోతే మన కృష్ణానది జలాలు అది మహబూబ్ నగర్ ఇష్యూ బేస్ చేసుకొని లేకపోతే మన తుంగభద్రాన్ని బేస్ చేసుకొని ఏదో మాట్లాడడానికి ఉండే. ఇప్పుడు ఏం చేస్తాడు? తుంగభద్ర మీద మాట్లాడలేవు, గోదావరి మీద మాట్లాడలేవు, కృష్ణా మీద మాట్లాడలేవు, లేకపోతే ఇంకా ఇప్పుడు దేని మీద మాట్లాడాలి? ఇక సెంటిమెంట్ ప్రాతిపదిక లేని నాగార్జున సారు కుడి ఎడమ కాలువ గొడవ నడుస్తుంది. రేపు ఆయన ఇప్పుడు ఎట్లయితే మాట్లాడింది ఇప్పుడు అక్కడ రేపు మీరు చూడండి, రేపు రానున్న రోజుల్లో నాగార్జున సారు ఏదైతే విషయం ఉందో పెద్ద విషయమే కూర్చుంటుంది దాంట్లో. మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతారేమో చూద్దాం అప్పుడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనకి చాలా క్లిష్ట సమస్యలు తెచ్చిపెట్టే ఇష్యూస్ అని చెప్తున్నా నేను. మరి వీటన్నింటి ఎట్లా బయటపడతాడు? ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రికి రాజకీయపరమైన అంశాలు ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి, నిమిషం వెంటాడుతూ ఉంటాయి. అభివృద్ధి ఒకవైపు ఉంటుంది, సంక్షేమం ఒకవైపు ఉంటుంది, వీటన్నిటితో పాటు తన కోటరీ ఒకవైపు ఉంటుంది. ఇన్నిటిని సాటిస్ఫై చేయాలంటే ఎట్లా చేస్తాడు అనేది మామూలు విషయం కాదు ఇది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలా? డెవలప్మెంట్, సంక్షేమం ఎక్కడి నుంచి చేస్తాడు? ముందుకు తీసుకెళ్ళాలి ఏమున్నది చేయడానికి? సరే, ఇవి ఛానల్ పేర్లతోటి కేసీఆర్ నోటీసులు ఇతరత్ర 3-4 రోజులు, వారం రోజులు, నెల రోజులు ఇవి పైకి కనపడుతుంటాయి. ప్రజల్లో వచ్చే అసంతృప్తిని నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు? ప్రజలు ఇవన్నీ ఏం పట్టించుకోరు. ఈ ఏదో వింటారు, చూస్తారు, చదువుతారు, అయిపోతుంది అది. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఏం కావాలా? విద్యార్థులకేమో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఇది కావాలా? రైతులకు ఏం కావాలా? నీ రుణమాఫీ, మీరు రైతు భరోసాను కూడా పక్కన పెట్టి ఫస్ట్ ఇమ్మీడియట్గా విత్తనాల సమస్యను నువ్వు ఎట్లా పరిష్కరిస్తున్నావు? అరే వాడు డబ్బులు పెట్టి కొనుక్కుందామన్నా కానీ అది కల్తీదా తెలియదు, కల్తీగాందని తెలియదు, ఇష్టం ఎంఆర్పి రేటు కంటే మించి బయట అమ్ముతున్నారు, దాన్ని కట్టడి చేసేటోళ్ళు లేడు, దాని గురించి ఎవరు మాట్లాడేటోళ్ళు లేడు. ప్రజలు వాళ్ళ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకి ప్రభుత్వం అనే యంత్రాంగం అనేది లేకపోతే వ్యవస్థ అనేది ఎక్కడ నాకు సాయం చేస్తుందో చూస్తాడు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవాళ నాకు సాయం చేస్తుందా లేదా, నన్ను వెన్నంటి ఉందా లేదా? ఇష్టం వచ్చిన రీతిలో వ్యాపారస్తులు విత్తనాలు అమ్ముతుంటే కట్టడి చేసేవాడు ఎవడు అసలు? అక్కడ నీ టాస్క్ ఫోర్స్ ఎక్కడ పోయింది? నీ పోలీస్ ఎక్కడ పోయింది? నీ యంత్రాంగాలు అన్నీ ఎక్కడ పోయినాయి? ఎవరు పట్టించుకోవాలి దాన్ని? ఇప్పుడు ఈ పరిస్థితుల నుంచి కేసీఆర్ లేచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఇన్ని ఈక్వేషన్స్, ఇన్ని సిచ్యువేషన్స్ రేవంత్ చుట్టుముట్టే అవకాశం ఉంది అంటున్నారు, వాస్తవం కావచ్చు. సో దీని నుంచి ఏమైనా కేసీఆర్ బయట అంటే మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉందా? ఆయన పైకి రావాలంటే నేను పదే చెప్తున్నా, త్రిసూత్ర పథకాన్ని పాటించాలి. ఈ త్రిసూత్ర పథకంలో నెంబర్ 1 ఆయన పేగుబంధం దిగిపోయినటువంటిది తెలంగాణ సెంటిమెంటు, అన్ని రకాలుగా దూరమైనటువంటి టీఆర్ఎస్ని తీసి బీఆర్ఎస్ ఏదైతే పెట్టిండో ఇప్పుడు కాదట కదా, అది ఆల్రెడీ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోరు, అది ఇప్పట్లో ఇయర్ అని అంటున్నారు కదా. అరే నువ్వు ప్రయత్నం అయితే చెయ్యి, బీఆర్ఎస్ని తీసి టీఆర్ఎస్కి రా, వస్తే నీకు తెలంగాణ ప్రజలు ఎంతో కొంత వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం బంద్ చేసి వాడు జాతీయ పార్టీ, అది ఏం పార్టీ ఏందో తలతోకలేంది, జాతీయమేందో రాష్ట్రీయమేందో ఎవరికి అంతుపట్టదు. అది నెంబర్ 1 తీసి వెంటనే టీఆర్ఎస్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, 9.5 సంవత్సరాల కాలంలో అంటే ప్రభుత్వ నిర్వహణ కాలంలో ఏమేం తప్పులు జరిగినాయో వాటన్నిటిని బహిరంగంగా ప్రజలకు చెప్పి క్షమాపణ కోరుకోవాలి. నువ్వు నేలకు ముక్కు రాస్తావా, నువ్వు లేకపోతే నువ్వు పొర్లు దండాలు పెడతావా, ఏదన్నా చెయ్యి, ఫస్ట్ కావాల్సింది ప్రజల క్షమాపణ చెప్పాలి. అహంకారం ఎందుకు, విర్రవిగుడుతనం ఎందుకు? ప్రజలంటే నీకు చీమల లెక్క, దోమల లెక్క, లేకపోతే కుక్కల లెక్క, గొర్రె లెక్క పడతాడా? వాళ్ళ క్షమాపణ చెప్పాలి. ఇది 2వది. 3వది, సంస్థాగత మార్పులు చేసి కింది నుంచి పైదాకా సంస్థాగత మార్పులు చేసి నీ కుటుంబం, నీ కోటరీని పక్కన పెట్టి చేస్తే, ఈ 3 విషయాలు కనుక ఆయన చేస్తే అప్పుడు
ప్రజలు ఈయన గురించి ఆలోచిస్తారు. వెంటనే నేను తండోపతండాలుగా లేకపోతే ఈయనకి ఏదో నెత్తి మీద ఎత్తి ఊరేగుతారు అంటే మీరు మూడిట్లో ఫస్ట్ థర్డ్ అయితే కానీ రెండోది అయితే ఇంపాసిబుల్. అది చరిత్ర జన్మలో కూడా జరగదు. అట్లా ఏం కాదు, మీరు తెలియక ఆయన క్షమాపణ నేను చెప్పించిన 2001 కుండా లక్ష్మణ్ బాబూజీ గారి జలదృశ్యంలో ట్యాంక్ బండ్ విగ్రహాల సాక్షిగా, బుద్ధ విగ్రహం సాక్షిగా మీరు వీడియోలు చేయండి, ప్రజలకు క్షమాపణ చెప్పిండు ఆయన. ఇప్పటి వరకు తెలంగాణ గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలని నన్ను క్షమించండి అని మాట్లాడించిన నేను. ఓకే, నేను రికార్డు బట్టి మాట్లాడుతున్నా. నేను వీడియోలు తీయండి, ఆడియోలు తీయండి, పేపర్లు తీయండి. ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే కేసీఆర్ని 1% కూడా ఆయన నమ్మేవాళ్ళు కాదు. నేనే నమ్మేవాళ్ళు. కానీ ఏదో సీల్ కవర్లలో 3 సీల్ కవర్లలో చూపిస్తే తెలుగుదేశం పార్టీకి రాజీనామా, ఎమ్మెల్యేకి రాజీనామా, డిప్యూటీ స్పీకర్ రాజీనామా అంటే చేయలే. ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎప్పుడైనా. ఖచ్చితంగా చేయాలి ఆయన. 2రోజు చేయాలా, 3రోజు చేయాలా, అన్నీ చేయాలి ఆయన. ఎందుకు చేయొద్దు అని అడుగుతున్నా నేను. అంటే ప్రజలు అడిగేది ఏమైనా గొంతెమ్మ కోరిక? ప్రజలు ఏం చెప్తున్నారు? ఓ విధవా, ఓ మూర్ఖుడా, ఓ సన్యాసి, ఆయన మాటలు చెప్తున్నా నేను. ఆయన అంటాడు కదా ఇటువంటి పదాలు, ఇంకా చాలా అంటాడు అని అంటాడు కదా. పిచ్చి లేచి మీకేమి ఫోన్లో అట్లాంటివి ఏం చేస్తలేడా? మరి గతంలో మీరు కలిసి చేశారు కదా, జరేమన్నా దీన్ని మూమెంట్ తీసుకొద్దాం ఏంటి అని ఏమన్నా కబురు పంపడం అట్లాంటివి చేస్తున్నారు, అడుగుతున్నారు. నేను ఈ 3 విషయాలు నేను పదే చెప్తున్నా. ఈ రోజు మళ్ళా మన తొలి వెలుగు ద్వారా కూడా చెప్తున్నా. మరి ఆయనకి ఇది చేరి ఇది ఎక్కి ఆయన ఒక మత్తులో ఉన్నాడు. అరే 98% 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలో పేరు మార్పు గురించి డిమాండ్ చేసిండు, తీర్మానాలు చేసిండు. అవన్నీ పట్టుకుని పోతే ఆయన ఎవరినో వాడినో వీడినో పనికి మాలలో పిలిచి ఈ గణాంక వివరాల ప్రకారం మారుస్తే మంచిదా? అరే ఓరి విధవ సన్యాసి మూర్ఖుడా, టీఆర్ఎస్ పెట్టినాడు ఎవడు చెప్పిండు? నేను చెప్తే మన ఇద్దరి సమక్షంలో డిసైడ్ అయింది. ఏ వాస్తుని పిలిచినాం, ఏ శిల్పిని పిలిచినాం, ఏ గణాంక వాడు ఎవడోనాట ఇదట, అది గణాంక లెక్కల ప్రకారం చూస్తే అది ఇప్పుడు మారుస్తే నష్టం అని చెప్పిండట. ఇంకా కొద్ది రోజుల తర్వాత మారవమన్నాడట, మారుస్తలేడట. ఏం పిచ్చిది? కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ఆయన చేస్తే నేనేం పెద్ద తురుంకాను కాదు, పెద్ద ఇదే కాదు. నాలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ గురించి నా చర్చ జరుగుతున్నది. కులగణన చేయాల్సిందే లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందు అని. సో ప్రభుత్వం అయితే నాకు తెలిసిన దాని ప్రకారం సరే తర్వాత ఏం చేస్తారో కానీ వాళ్ళైతే లోకల్ బాడీస్ ముందు చేసే అవకాశం అయితే కనిపిస్తలేదు నాకున్న అంచనా ప్రకారంగా. సో ఈ ఎంత అత్యవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇదైతే ఖచ్చితంగా జరగాల్సిందే భారతదేశంలో. రాహుల్ గాంధీ మొత్తం దేశమంతా తిరిగి చెప్తున్నది కూడా ఇదే అంశం కదా. భారతదేశంలో కులానికి ప్రాధాన్యత ఉందనే దాన్ని ఎవ్వరు విస్మరించలేము. కులపరంగా ఎప్పుడున్నా కానీ దీన్ని ఏదైనా కానీ జరగాల్సిందే. దీన్ని విస్మరించి మనం ఏవి చేసినా నడవదు అది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా ఆయన ఏంది ఇప్పుడున్న వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నిటి నుంచి బయటపడాలంటే మళ్ళీ ఒక ఎన్నిక కావాలి ఆయనకి. ఓకే, మళ్ళీ ఒక ఎన్నిక రావాలా, ఎన్నికల కోడ్ రావాలా, ఎన్నికల కోడ్ వచ్చింది అనేది చూయించుకోవాలా, బయటపడాలా. ఆ రకంగా చూసినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మీద ఉన్న ఆయన ఎస్కేపిజానికి, డైవర్షన్కి, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అయితేనేమో వీలైన కాడికి ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేస్తాడు, వీలు కానప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. ఈ రెండింటితో ఎక్కువ కాలం నడవదు, కొద్ది రోజులు వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఏది ఏమైనా భారతదేశంలో కుల గణన అనేది జరగాల్సిందే. దాన్ని విస్మరించి ముందుకు పోలేము. ఏ పార్టీ ముందుకు పోలేదు. అది దాని ప్రాతిపదికగా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది నువ్వు అక్కడున్న ఆ ప్రభుత్వాల తర్వాత నిర్ణయాలు చేయని. అరే కులగణన చేయడానికి మీకు ఎందుకు భయం? మీకున్న సమస్య ఏంటిది?
ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. నెలలో అయిపోద్దా, 2 నెలలు అయిపోద్దో, 6 నెలలు పట్టని ఏదన్నా కానీ అవును, అదొక ప్రాసెస్. అది దాన్ని తప్పించుకోవడానికి వీలు లేదు. ప్రతి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అరే ఇచ్చిన హామీలలో అదొక హామీ, దాన్ని అమలు చేయి. అంతేగాని ఈ ఎస్కేప్ పాలిటిక్స్ చేయడము, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఎన్ని రోజులు చేస్తావు? ఎన్ని రోజులు సాధించగలుగుతాం మనం? కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను కూడా మీ ద్వారా నేను అడిగేది ఏంటంటే, వెంటనే మీరు ఈ కుల గణనకు సంబంధించినటువంటి మీరు ఏ విధంగా చేయాలనుకున్నా ఏ చట్టపరంగానే చేయాలి. ఆ చట్ట పరిధిని ప్రాసెస్ స్టార్ట్ చేయండి. వచ్చే నష్టం ఏంది? ఇప్పటికిప్పుడు నష్టం లేదు కదా. మీరు 100 రోజులు అన్నారు, చెయ్యలే. మిమ్మల్ని ఏమన్నా వచ్చి కుర్చీ గుంజుకొని పోతాండి ఎవడన్నా? మీ మీద దాడులు ఎవరు చేస్తలేడు కదా. నేను మొన్న చూసిన వాళ్ళు పోయి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మీరు కూడా టెలికాస్ట్ చేసిన దాన్ని, చింతపండు నవీన్ కూడా అక్కడ అడ్డుకున్నారు. అరే 2 చేతులు ఎత్తి దండం పెట్టి మోకాల మీద ఉండి మోకరిల్లు అడుగుతున్నారు. వాళ్ళు ఏమైనా దాడి చేయడానికి వచ్చినా, కట్టెలతో వచ్చినా, రాళ్లతో వచ్చినా? అరే మంచిగా నీకు పూలతోటి సత్కరించడానికి వచ్చిండ్రు. ఈ ప్రజలు ఎప్పుడు కూడా అంతే ఆలోచనతో ఉంటారు, చాలా సౌమ్యంగా ఉంటారు. సామదాన భేద దండోపాయాలు, ఆ దండోపాయం తర్వాత ఎప్పుడో అది లాస్ట్కి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదా ఎన్ఐ గారితో ఇంటర్వ్యూ. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.